కెమికల్స్ కలిపారన్నారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దాని మీద అది ఆల్రెడీ అది పొలిటికల్గా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది ఈయనే కలిపాడని ఆయన వాళ్ళెవరికి సంబంధాలు ఉండవు. అక్కడ అంతా వేరే ఒక ఆర్గనైజేషన్, చైర్మన్, దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, దానికి సంబంధించిన ఆఫీసర్స్, నాకు తెలిసి దాదాపు 10,000 మంది పైన పనిచేస్తుంటారు అక్కడ. దాని బడ్జెట్ ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు? అది వెంకటేశ్వర స్వామి నడుపుతున్నాడు తప్ప మామూలు వాళ్ళు ఎవరు నడపలేము. వెంకటేశ్వర స్వామి స్వయంగా నడుపుతున్నాడని మనం అనుకోవాలి, నమ్మాలి. ఏదో ఒక అద్వితీయ, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మకపోతే ఏదో ఒక అద్వితీయ శక్తి నడుపుతుంది. లేకపోతే ఏంటంటే మనకి చిన్న చిన్న క్రౌడ్లో మన పుష్కరాలు అయితే టకామని మీ అందరి కళ్ళ చచ్చిపోయారు. కుత్తిరే అక్కడ మెట్టుందన్న సంగతి తెలియకుండా ఓపెన్ చేశారు, టబా పడిపోయారు అంతే. అంత చచ్చిపోయేంత క్రౌడ్ కూడా లేదు, తోపిడిలో చచ్చిపోయారు. ఆ రోజున ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కనుక అలౌ చేసి ఉంటే మీరే బతికించేద్దరు చాలామందిని. ఒకళ్ళో ఇద్దరిలో బతికించారు కూడా, పక్క తీసుకెళ్ళి అంటే నీళ్లు పట్టి. కానీ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్లో తేకూడదు అన్నారు. దాంతో అందరి దగ్గర లేక ప్రతి వాడి చేతిలో ఒక బాటిల్ ఉండు. వాటర్ ప్లాంట్ అయితే ఏదిగినా నేను స్వయంగా తిరుపతి కొండ మీద తొలిలో యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్లారని నేనైతే వినలే. మీరు ఎవరైనా విన్నారా? ఇంకే ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. కింద జరిగి ఇవన్నీ ఇలాంటివే, పుష్కరాలు లాంటివి. సడన్గా గేట్లు తీయడం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు క్యూ కాంప్లెక్స్లు, భోజనాలు చేయటాలు, లోపల 2 రోజులు ఉన్నారు, 2 రోజులకి భోజనాలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నాకు 8వ ఏటో ఎప్పుడో ఫస్ట్ గుర్తు నాకు వెళ్ళింది. అంతకుముందు గుర్తు తెలియకుండా ఎప్పుడు వెళ్ళానో తెలియదు. కానీ అప్పుడు నేను చూస్తున్నాను కళ్ళ ముందే ఇవన్నీ కట్టారు. అంతకుముందు ఇవేం లేవు, క్యూలో నిలబడ్డమే మామూలు మిగతా గుళ్ళలాగా. రోజుకి 5,000 మందో 10,000 మందో ఉండేవారు అంతే. అప్పుడు కూడా ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే తెలియదు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మనకి ఎసెట్గా దీని గురించి ఆ రోజుల్లో మద్రాసుతో మనకి చాలా గొడవలు అయ్యాయి. తిరుపతి ఎలా ఇస్తారు మీరు? దాని పేరే తిరుపతి. తిరు అంటే అది మద్రాసు మాట, అది ఇవ్వడానికి వేరు. తిరువాన్కూరు ఉంది, తిరుచినాపల్లి ఉంది, అలాగే తిరుపతిని వాళ్ళు గొడవ చేశారు. చేసినప్పటికీ ఆ రోజు చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఉండొచ్చు. చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏదో కారణం మీద తిరుపతి అనేది మనకి భగవత్ శక్తి వల్లే వచ్చింది అనుకుంటాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కూడా హాస్పిటల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు. ఆ వస్తున్నటువంటి డబ్బు అంతా కూడా అనేక మందిని జీవనోపాధి కల్పించే పరిస్థితిలో వచ్చింది. దాని మీద ఏం జరిగినా కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. నేనేంటంటే గొడ్డుకోవు పందికోవు అనేటప్పటికి ఒక్కసారిగా మనకు వాటి మీద ఉన్నటువంటి మెయిన్ గొడ్డు మాంసం అనగానే విపరీతమైనటువంటి ఒక ఎలర్జీ ఉంది. అది తరతరాలుగా మనకు వచ్చేస్తుంది, జెనెటిక్గా వచ్చేసింది. ఆవులను చంపుతాడు అనేటప్పుడు మనకు తెలియకుండానే మనమేం బీజేపీ వాళ్ళో లేకపోతే గో సంరక్షణ సమితో ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఏం అవ్వక్కలా, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇది వాడడం చాలా తప్పు. ఏదైనా ఎవరిది తప్పు లేదని నేను అనలేదండి. చంద్రబాబు నాయుడు గారిదో జగన్దో పవన్ కళ్యాణో వీళ్ళెవరో చేశారంటే అది కరెక్ట్గా అది పొలిటికల్ చేసేస్తున్నారు. పొలిటికల్గా చేసిన ఏ కేసులో కూడా ఎవ్వరికి శిక్షలు పడవు, కేసు నడవదు. యాక్చువల్గా కన్సర్న్ ఆఫీసర్ ఎవరు ఎలా టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు చేసేటప్పుడు ఎంత ఇలా కెమికల్స్ వస్తే పట్టుకోవడానికి లేదా మీ దగ్గర మెషినరీ? లేకపోతే మెషినరీ ఎందుకు తెప్పించలేదు? ఎన్నేళ్ల నుంచి జరుగుతోంది? చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి మళ్ళీ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల లడ్డూలు వచ్చేసాయని, అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా జంతు కొవ్వు లడ్డూలే అని, అబ్బాయి అయోధ్యకు పంపిన ఈయన కాదని ఒకళ్ళు, ఈయన కాదని అన్నీ. ఇప్పుడు పొలిటికల్ అయ్యేటప్పటికి అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్ వచ్చి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో అక్కడ ఇంపార్టెన్స్ పోతుంది. దీన్ని మామూలు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఏదైతే కోర్టులో వేశారో అది కూడా సుప్రీంకోర్టు వారి సలహా మేరకు వేశారు. వాళ్ళు ఏదైతే వేశారో దాని మీద కేసు నడవనివ్వండి. దాని మీద ఎవరెవరిని సస్పెండ్ చేయాలి, ఎవరెవరు ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి అది ఆలోచన చేయండి. దీని పాలిటిక్స్ పక్కన పెట్టి అక్కడ ఒక కమిటీ ఉంది, ఆ చైర్మన్ ఉన్నాడు, ఎక్స్పర్ట్లు ఉన్నారు, వీళ్ళందరూ. ఇప్పుడు ఆయన ఎవడు అనిల్ సింఘాల్ని ఎరేసారన్నారు, పేపర్లో చూసిందే. నాకు తెలియదు, అనిల్ సింఘాల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు టచ్లో లేను. కానీ నాకు తెలిసి అనిల్ సింఘాల్ అనేవాడు దైవభక్తుడు, కరప్ట్ అని నేను ఎప్పుడు వినలేదు. మన కలెక్టర్ చేశాడు. కలెక్టర్ చేసినప్పుడు కూడా మంచి పేరుతోనే వెళ్ళాడు ఆయన.
చెడ్డ పేరుతో వెళ్ళలేదు. మరి అనిల్ సింఘాల్ అంటే ఎవరో ఒక ఆఫీసర్ని బలయ్యారు కాబట్టి ఈయన వేసారు అన్నట్టుగా పేపర్లో, కొన్ని పేపర్లు ఇలా వస్తున్నాయి, కొన్ని పేపర్లు అలా వస్తున్నాయి. మనకు అర్థం అవ్వట్లేదు. ఏ పేపర్ చదవాలో ఏ పేపర్ నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంది ఈ పార్టీ పేపర్లో, ఆ పార్టీ పేపర్లో. బట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా జరగాలి అంటే తప్పించి అలాగా సిబిఐ ఆల్రెడీ టేక్ ఓవర్. సిబిఐ మీద నాకు ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ సిస్టంలోకి ఇప్పటివరకు సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు, కానీ అంటే పెట్టనవసరం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాంటి వాటి మీద మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఆ మిస్యూజ్ చేయబడినటువంటి కేసుల్లో కన్విక్షన్ వచ్చినట్టుగా నేను ఇప్పటివరకు వినలే. మిస్యూజ్ చేసి వీడిని లోపల పెట్టి అల్లరి చేయడానికే తప్ప, ఇప్పుడు అంబటి రాంబాబు కేసు ఉంది, అంబటి రాంబాబు కేసే కాదు అది. దాంట్లో తిట్టాడు, బూతులు తిట్టాడు అని చెప్పి తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది నేను వినలేదు. బూతులు తిడితే దానికి క్రిమినల్ డెఫమేషన్ వేయచ్చు, 4 వాయిదాలు నడిపి 4 వాయిదాల తర్వాత శిక్షించవచ్చు. నీకు వెళ్ళు ఈ కోర్టు లేచే వరకు నిన్ను నిలబెట్టి ఉంచండి, తన్ని తప్పుగా మాట్లాడాడు అలాంటివి అనొచ్చు. కానీ డైరెక్ట్గా మా ఇది సీఎం గారి తల్లిని అన్నాడు, ఇలా అన్నాడు, అందుకని చేశామని వాళ్ళే చెప్పేస్తున్నారు. మనకున్నటువంటి చట్టం ప్రకారం ఎంత పెద్దవాడైనా, ఎంత అంబానీ గారి తల్లి అయినా, మా తల్లి అయినా, మీ తల్లి అయినా ఒకటే స్టేటస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా. డైరెక్ట్గా అలా చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది వెంజెన్స్ పాలిటిక్స్. ఆయన వాడాడు ఇన్ని. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు సిద్ధార్థ లోదరావు వచ్చి పదం వాడాడు, రెజీమ్ రివెంజ్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రెజీమ్ రివెంజ్, అంటే అధికారంలోకి రాగానే వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు, రెజీమ్ వచ్చింది కదా వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారని. మరి ఇది కూడా అదేగా, ఇది రెజీమ్ రివెంజ్. మీరు అధికారంలో వచ్చారు, మీరు కక్ష తీర్చుకుంటున్నారు. దీనివల్ల జగన్కి ఏం జరిగింది? జగన్కి ఏమన్నా ప్లస్ అయిందా? మీకు అవ్వదు. మీరు రివెంజ్ తీసుకున్నట్టుగా తెలిసిపోతుంటే ఇంకేంటి. మొన్న అయిపోయింది, వచ్చేస్తున్నాడు రేపని చెప్పిన తర్వాత మొన్నాడు ఏదో ఎప్పుడో కేసు, ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు కేసులు పెట్టడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాయించి ఆ ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టు ఒకటి ఇవ్వండి అంటే ఇచ్చి తీరాలి పోలీస్ స్టేషన్లో. నన్ను పలానా అప్పారావు అనేవాడు బూతులు తిట్టాడు అని ఆ బూతులు మన ఇష్టం వచ్చి రాసిస్తారు. రేపు జగన్ గవర్నమెంట్ వచ్చాక ఇవి బయటికి తీస్తారన్నమాట. ఎలా తీస్తారా ఇవన్నీ కూడా ఎప్పుడో ఇచ్చినంటే మీరు తీశారుగా 23లో సంక్రాంతికి ఏదో లాటరీ టికెట్లు నడిపాడు అన్నది ఇప్పుడు తీశారుగా, మేము తీస్తూ ఉంటారు. అసలు గవర్నమెంట్ పరిపాలనలోకి వచ్చేది ఈ గొడవ కోసమా? 2 రాష్ట్రాలు, ఒకళ్ళు కమ్యూనిస్టులు అండి, ఒకళ్ళు బీజేపీ అండి, ఈ సిద్ధాంతాల మీద పోరాటాలండి కొట్టుకుంటున్నారని అనడానికి లాస్ట్ మినిట్లో మీరు కేసులు ఇట్టిన వాళ్ళందరూ వచ్చి మీ పార్టీలో చేరిపోవచ్చు. ఈవేళ బూతులు తిట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోవచ్చు. ఇది ఓన్లీ అధికారం కోసమే. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళిపోతున్నారో